దేశాన్ని అవినీతి కూపంలోకి నెట్టిన అక్రమార్కుల ఆటలు ఇక ఎంతమాత్రం సాగనీయబోమని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. ముంబైలో ఛత్రపతి స్మారక కేంద్రానికి శంకుస్థాపన సహా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన మోదీ అవినీతి పరులకు ఘాటైన హెచ్చరికలు జారీ చేశారు. నోట్ల రద్దు నేపథ్యంలో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు ముందుగా చెప్పినట్లుగానే 50 రోజుల తర్వాత తీరిపోతాయని ప్రధాని హామీ ఇచ్చారు. మహారాష్ట్రలో సుడిగాలి పర్యటన జరిపిన ప్రధాని మోదీ అరేబియా సముద్రం మధ్యలో 3,600 కోట్ల రూపాయలతో నిర్మించనున్న ఛత్రపతి శివాజీ స్మారక కేంద్రానికి శంకుస్థాపన చేశారు. ముంబైలోని గిర్గాం చౌపాటి ప్రాంతంలో మొదట కలశపూజ నిర్వహించిన ప్రధాని అనంతరం నావికాదళ ప్రత్యేక పడవలో సముద్రంలోకి వెళ్లి జలపూజ జరిపారు. అనంతరం ముంబైలో సుమారు 18,000 కోట్ల రూపాయలతో నిర్మించనున్న మెట్రో రైలు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఇదే వేదికపై ఛత్రపతి శివాజీ పాలనపై ప్రశంసలు కురిపించిన ప్రధాని తరతరాలకు ఆయన ఆదర్శ పురుషుడని కొనియాడారు. నవంబర్ 8న నోట్ల రద్దు ద్వారా అవినీతిపై తాము యుద్ధం ప్రారంభించామన్న ప్రధాని అవినీతిపరులు గతంలోలాగా ఇక తప్పించుకునే పరిస్థితులు ఎంతమాత్రం లేదని ఘాటుగా హెచ్చరించారు. నోట్ల రద్దు తర్వాత ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజల ఓపికను ప్రశంసించిన ప్రధాని 50 రోజుల గడువు తర్వాత ఆ కష్టాలన్నీ తీరిపోతాయని హామీ ఇచ్చారు. मैं देशवासियों को कहना चाहता हूं, मैंने कहा था 50 दिन तक तकलीफ होती रहेगी और देशवासियों ने देश के भविष्य के लिए झेला है। आगे भी जितने दिन बाकी हैं वो भी तकलीफ आएगी, देश झेलने के लिए तैयार है, ये मेरा पूरा विश्वास है। और भाइयों बहनों, 50 दिन के बाद ईमानदार लोगों की तकलीफ कम होना शुरू होगा। 50 दिन के बाद और बेईमानों की तकलीफ बढ़ना शुरू होगा। और कोई मानता है कि पहले की तरह कोई रास्ता खोज करके निकल जाएगा तो आपने गलत सोचा है। आपको पता होना चाहिए सरकार बदल चुकी है। తాము అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు తీసుకువచ్చామని గుర్తు చేసిన ప్రధాని నోట్ల రద్దు విషయంలో కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరుపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. దశాబ్దాలుగా దేశాన్ని దోచుకున్న వారే నోట్ల రద్దుపై గొడవ చేస్తున్నారన్న ప్రధాని వారి ప్రయత్నాలు ఎంతమాత్రం ఫలించబోవని తెలిపారు. 70 साल तक जिन्होंने मलाई खाई है, ऐसे तगड़े तगड़े लोग इसको सफल न हो इसके लिए सब कुछ करेंगे, हर तरकीब अपनाएंगे, पूरी ताकत लगा देंगे और किसी ने भी ताकत लगाने में कसर नहीं छोड़ी है। जिससे जो हुआ वो सब करने की कोशिश की है, लेकिन 125 करोड़ देशवासियों के संकल्प के सामने ये 70 साल से मलाई खाने वाले लोग कभी टिक नहीं सकते, जीत नहीं सकते। దేశాన్ని మార్చడానికి తాము చేపట్టిన సంకల్పం పూర్తిగా విజయవంతం అయి తీరుతుందని ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు.